అప్పట్లో టాలీవుడ్ లో లవర్ బాయ్ అంటూ ఉదయ్ కిరణ్ కు ఓ పేరు ఉండేది. ఆయన జీవితం ఓ విషాదాంతంగా ముగిసింది. ఆ విషాదాంతాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెరీర్ మొదట్లోనే బంపర్ హిట్లు కొట్టి లక్షలాది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఒక్కసారిగా ఫ్లాప్ మూవీస్ తో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా కెరీర్ లో నిలదొక్కుకోలేక సూసైడ్ చేసుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు. ఇండస్ట్రీలో ఆయనతో చాలా క్లోజ్ గా ఉన్న వారిలో సీనియర్ నటుడు మురళీమోహన్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సంచలన విషయాలు బయటపెట్టాడు మురళీమోహన్. మురళీమోహన్ చెప్పిన దాన్ని బట్టి ఉదయ్ కిరణ్ కి కాస్త హైపర్ టెన్షన్ అట. ఒకవేళ ఎమోషన్ అయితే మనిషి కంట్రోల్లో ఉండేవాడు కాదట. దీంతో ఉదయ్ తో మాట్లాడి ఓ డాక్టర్ దగ్గర జాయిన్ చేశారట. ఆ డాక్టర్ కూడా ఉదయ్ కిరణ్ ని సొంత తమ్ముళ్లా భావించి ట్రీట్మెంట్ చేసిందట. ఆవేశం తగ్గించుకోవాలని ఎన్నో సలహాలు ఇచ్చేదట. ఉదయ్ కిరణ్ కూడా ఆమె చెప్పినంతసేపు ఓపిగ్గా వినేవాడని, కానీ తర్వాత ఆవేశం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోయేవాడని చెప్పాడు మురళీమోహన్. ఇక చిరంజీవి ఉదయ్ రిలేషన్షిప్ గురించి కూడా ఎన్నో కీలక విషయాలు బయటపెట్టాడు మురళీమోహన్. ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా మంచి ప్రదర్శన ఇచ్చినా ఫోన్ చేసి అభినందించే అలవాటు ఉందట చిరంజీవికి. ఈ అలవాటుతో ఉదయ్ కిరణ్ కొత్తగా వచ్చినప్పుడు చిరంజీవి ఫోన్ చేసి విషెస్ చెప్పాడంట. దీంతో చిరంజీవిని ఒకసారి కలవాలని కోరాడట ఉదయ్ కిరణ్. ఆ తర్వాత రెగ్యులర్ గా చిరుని కలిసేవాడట. కొత్త కారు కొన్నా, ఇంకేదైనా సంతోషకరమైన విషయం జరిగినా చిరంజీవితో షేర్ చేసుకునేవాడట ఉదయ్. దీంతో చిరంజీవికి ఉదయ్ కిరణ్ పై మంచి అభిప్రాయం కూడా ఏర్పడిందట. కుర్రాడు బుద్ధిమంతుడు, మంచి భవిష్యత్తు ఉందని, ఫ్యామిలీతో కలుపుతుంటే బాగుంటుందని ఆశపడ్డాడట. ఇక చిరంజీవి అన్ని విషయాలను అల్లు అరవింద్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాడట. ఉదయ్ కిరణ్ గురించి కూడా అల్లు అరవింద్ తో చర్చించిన చిరంజీవి తన కూతురుతో పెళ్లి విషయం అనౌన్స్ చేశాడట. ఈ విషయం తెలిసి తాము కూడా ఎంతో ఆనందపడ్డట్లు చెప్పాడు మురళీమోహన్. ఉదయ్ కిరణ్ లాంటి కుర్రాడు చిరు ఫ్యామిలీలో భాగం కాబోతున్నందుకు సంతోషించినట్లు కూడా తెలిపాడు. చిరంజీవి కూతురుతో పెళ్లి ఫిక్స్ అయ్యాక ఉదయ్ కిరణ్ తమ ఇంటికి కూడా వచ్చినట్లు చెప్పాడు మురళీమోహన్. ఇది నీకు చాలా మంచి మ్యాచ్, జాగ్రత్తగా చూసుకోమని సలహా కూడా ఇచ్చినట్లు గుర్తు చేశాడు. అయితే అంతా బాగానే ఉందనుకున్న టైంలో ఏమైందో కానీ ఆ సంబంధం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మూవీస్ కూడా సరిగా ఆడలేదు. పైగా హైపర్ టెన్షన్ కూడా ఉండడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడంట ఉదయ్ కిరణ్. ఈ డిప్రెషన్ తోనే సూసైడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఏదేమైనా ఉదయ్ కిరణ్ మరణం తనను తీవ్రంగా బాధ పెట్టిందని చెప్పాడు మురళీమోహన్. తన ఫ్యామిలీ మెంబర్ నే కోల్పోయినంత బాధగా దుఃఖం వచ్చిందని తెలిపాడు.